చిరంజీవి కూడా చెప్పానని చెప్పాను. పవన్ కళ్యాణ్ న్యూత్ గా బతకబోను. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి 18 సీట్లు తీసుకుని సోనియా గాంధీ కేబినెట్ వెళ్ళిపోయినాక ఆ తమ్ముడికి చేయకుండా పవన్ కళ్యాణ్ చేసే చరిత్ర గురించి ఒక చిన్న మాట చెబుతున్నాను. చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి వినియోగం చేసినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ 3 పొత్తులు పెట్టుకుని 3 పొత్తులు చేసి చంద్రబాబు ఉండగా పెద్దబాబు కాపుల్ని బీజీలో చేరుతా అన్నాడు. అప్పుడేమయ్యాడు? ఇప్పుడు 3 పొత్తులు పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ అన్న మనిషి కాపులు ఇలువ చేస్తాడని నేను పెదకళ్ళేపల్లి వచ్చి మాట్లాడతాను. నీతి ఉంటే కాపులు ఇలువ తీసుకోకుండా పవన్ కళ్యాణ్ నీతిగా బతకబోను. కాపులా కొడుకు అన్నవాడు ఓటేసినోడు, కాపు నా కొడుకు అన్నవాడు ఓటేస్తే పవన్ చిరంజీవి గారు చేశాడు చూసావా, అట్టగా అయిపోతారు. దాడి చేసేంటే మంచి చెడులు అని చేస్తున్నాడు. నవరత్నాలు పెట్టి ఇంటింటికి పింఛనీ తెచ్చిస్తున్నాడు. అమ్మఒడి అన్ని సాంఘాలుగా చేస్తున్నాడని ఆయన మీద సాంఘాలుగా ఒక దుర్మార్గ ఆలోచనతో మోడీగా 3 పొత్తులు వేసుకుని చేస్తున్న అవకాశం. కానీ నిన్న జరిగిన విజయవాడలో అది మనిషి అన్నవాడు ప్రజల్లో ఉంచి ఓటు వేసుకోవాలి. అప్పుడు విశాఖపట్నంలో కోడికత్తి అన్నారు. మనిషి అన్నవాడు ఆడపిల్లలకైనా పుస్తకాలని మంచి అని చేస్తున్నాడు. ఆ వ్యవహారం చేసుకోవాలి. కానీ మనిషి ఒక ఆగండి ఒకసారి. మనిషికి ఒక నీతి ఉండదు. మనిషిగా నీతి అంటే అమ్మ బాబు పుట్టినోడికి ప్రజల్లో ఉంచి నిజాయితీ తెచ్చుకోవాలి. ప్రజల్లోంచి దౌర్జన్యంగా తెచ్చుకోవాలి. 14 ఉమ్మడి రాజధాని 9 సంవత్సరాలు చంద్రబాబు ఎడగొట్టినా 5 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు సర్వీసులో అమ్మఒడి అని పాడుపోయిన బడులు కానీ పిల్లలు కానీ ఆలోచించాడు ఆ చంద్రబాబు. ఒక నీతి చేసుకోమని గౌరవంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గోత్రం జరుగుల గోత్రం, నాది జరుగుల గోత్రమే. నీతిగా బతకబోను. చిరంజీవి కూడా చెప్పానని చెప్పాను. 170 సీట్లు, 123 ఎంపీలు. నేను ఒక సినిమా పిట్టాపారంలో పవన్ కళ్యాణ్ గెలంబను కవిత మీద వంగగీత మీద పిట్టాపారంలో గెలిస్తే కాపులు గెలిచినట్టాను. ఆ పవన్ కళ్యాణ్ వచ్చి అసెంబ్లీకి వచ్చాక ఎడగొడతాడంట మాట్లాడి. ఏం మాట్లాడేది? ఈయన మంచి చేయకపోతే నువ్వు మాట్లాడేది. నువ్వు మంచి చేయి, ఫలానా మంచి నువ్వు చేయలేదంటే నువ్వు మాట్లాడతాకు అవకాశం ఉందా? మంచి చేయలేదా? ముసలోళ్ళు మంచి వాళ్ళకి, ఇంటి వాళ్ళకి, కూర్చోళ్ళకి తెల్లారిపాటికి పింఛని కాపులు ఇల్లు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. చిరంజీవి మొన్న 5 కోట్లు ఇచ్చాడంట చిరంజీవి తమ్ముడికి. నేను చెప్పేది నాకు తెలుసు అన్ని. అయితే నువ్వు కాపులు అన్నావు కదా, కాపులు ఇల్లు చేసింది చిరంజీవి. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఇప్పుడు దాకా ఉంచాలి. ఇప్పుడు నాగేంద్ర బాబు ఉంటాడా? ఆడు బతికే అనవసరం. ఎందుకు పోతున్నాడంటే మొన్న చిన్ని ఫీల్డ్లో పోతున్నాడంటే ఈసారి 175కి ఎన్ని సీట్లు వస్తాయి? 175కి ఎన్ని సీట్లు? ఎమ్మెల్యేలు ఖచ్చితంగా 123 వస్తాయి.